మన ఇళ్లల్లోకి వచ్చే విద్యుత్ సరైన వోల్టేజ్లో రావడానికి సహాయపడేది ట్రాన్స్ఫార్మర్. ఇది ఎలాంటి మూవింగ్ పార్ట్స్ లేకుండా పనిచేసే స్టాటిక్ డివైస్. ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రధాన పని ఏసీ వోల్టేజ్ను పెంచడం లేదా తగ్గించడం. వోల్టేజ్ పెంచితే దాన్ని స్టెప్-అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు, తగ్గిస్తే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఇది పనిచేసే సూత్రం మ్యూచువల్ ఇండక్షన్. అంటే ఒక కాయిల్లో మారుతున్న కరెంట్ వల్ల మరో కాయిల్లో ఈఎంఎఫ్ ఉత్పత్తవుతుంది. ట్రాన్స్ఫార్మర్లో రెండు కాయిల్స్ ఉంటాయి, ప్రైమరీ వైండింగ్ మరియు సెకండరీ వైండింగ్. ప్రైమరీకి ఏసీ సప్లై ఇస్తే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏర్పడుతుంది. ఆ ఫ్లక్స్ ఐరన్ కోర్ ద్వారా సెకండరీకి వెళ్ళి అక్కడ ఈఎంఎఫ్ జనరేట్ చేస్తుంది. ఈఎంఎఫ్ ఫార్ములా E = 4.44 Fn∅m. ఇక్కడ E = జనరేటెడ్ ఈఎంఎఫ్, F = ఫ్రీక్వెన్సీ, N = నంబర్ ఆఫ్ టర్న్స్, ∅m = మాక్సిమం ఫ్లక్స్. అప్లికేషన్స్ చూస్తే పవర్ స్టేషన్స్, మొబైల్ ఛార్జర్స్, అడాప్టర్స్, ఇండస్ట్రీస్, ట్రాన్స్మిషన్ లైన్స్ ఇలా ఎక్కడ చూసినా ట్రాన్స్ఫార్మర్ ఉపయోగం ఉంటుంది. కానీ కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఇది డీసీ మీద పనిచెయ్యదు, కేవలం ఏసీ సప్లై మీద మాత్రమే పనిచేస్తుంది. మరియు కొంత ఎనర్జీ హీట్ రూపంలో లాస్ అవుతుంది. ఇదే ట్రాన్స్ఫార్మర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. సింపుల్గా చెప్పాలంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా వోల్టేజ్ ట్రాన్స్ఫర్ చేసే డివైస్. సింపుల్.